ఆరాధ్య పార్ట్ 2. తెల్లవారుజామున 2 గంటల సమయం. బయట ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మేశాయి. బలమైన గాలులతో కుండపోత వర్షం కురుస్తుంది. దేవాంశ్ యొక్క ఇంద్రభవనం లాంటి భవనంలో భయం, ఆందోళన, గందరగోళం కలగలిసి అలుముకున్నాయి. పీయూష్ చిన్న శరీరం అధిక జ్వరంతో కొలమిలా మండిపోతుంది. గుండెను పిండేసే స్వరంతో ఓదార్చలేని విధంగా ఏడుస్తున్నాడు. నగరంలోని 3 ప్రముఖ శిశు వైద్య నిపుణులు ఆ బంగ్లాకి హడావుడిగా పిలిపించారు. వారు ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. కానీ ఆ బాలుడి పరిస్థితి అదుపులోకి రాలేదు. జ్వరం తగ్గడానికి నిరాకరించింది. దేవాంశ్ వృద్ధ తండ్రి సోమనాథ్ ముఖర్జీ స్వయంగా గుండె జబ్బుతో బాధపడుతూ తీవ్ర ఆందోళనతో గదిలో అటు ఇటూ తిరుగుతున్నాడు. దేవాంశ్, నా బిడ్డకేమైంది? ఏడుస్తూ చాలా కుంగిపోతున్నాడు. వాడి శ్వాస చాలా వేగంగా ఉంది. సోమనాథ్ వణుకుతున్న స్వరం విని దేవాంశ్ గుండె ఆగినంత పనైంది. అతను గది మధ్యలో నిలబడి తీవ్రమైన బాధతో విలవిలలాడాడు. అతను ఒకప్పుడు విజయవంతమైన, దృఢమైన, పదునైన వ్యాపారవేత్త. కానీ ఇప్పుడు అతను కేవలం నిస్సహాయుడు. కుంగిపోయిన తండ్రి తనకున్న కోట్లాది సంపద తన కొడుకు బాధను ఎందుకు తగ్గించలేకపోతుందో అతనికి అర్థం కాలేదు. అప్పుడు మెరుపుల అతనికి ఆరాధ్య స్పర్శ, ఆమె జోలపాట, తన ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్న పీయూష్ గుర్తుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో తనొక్కతే ఉంది అనిపించింది. ఆమె ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో నాకు తెలియదు. ఆమె నిద్రపోతుందో, మెలకువగా ఉందో కూడా నాకు తెలియదు. ఆమెను తీసుకురా, ఆమె ఇంటి తలుపులు పగలగొట్టు, బలవంతంగా తీసుకురా, ఏమైనా సరే చెయ్యి. కానీ వచ్చే గంటలోగా ఆ అమ్మాయి ఈ భవనంలో ఉండాలి. అర్థమైందా? ఇంతలో ఆరాధ్య బుటిక్లో డబుల్ షిఫ్ట్ ముగించుకొని రాత్రి పొద్దుపోయాక చేతిలో గొడుగు పట్టుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. వర్షం ఎక్కువైంది. పరిసరాల్లో వీధి దీపాలు కూడా ఆగిపోవడంతో అంతా చీకటి కమ్మేసింది. చెప్పలేని భయంతో ఆమె గుండె దడదడలాడింది. ఆమె త్వరగా ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. సరిగ్గా అప్పుడే లైసెన్స్ ప్లేట్ లేని ఒక నల్ల కారు రోడ్డు పక్కన కనిపించింది. కారు వేగంగా ఆమె పక్కన ఆగింది. ఆమె బట్టలపై బురద చిమ్మింది. ఆమె ప్రతిస్పందించడానికి లేదా కోపగించుకోవడానికి ముందే కారు తలుపులు తెరుచుకొని ముసుగులు ధరించిన 2 వ్యక్తులు బయటకొచ్చారు. ఒకడు వెనుక నుండి ఆమె చేతులను పట్టుకోగా మరొకడు ఘాటైన వాసన వస్తున్న గుడ్డను ఆమె నోటిపై, ముక్కుపై గట్టిగా నొక్కాడు. ఆరాధ్య విడిపించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చేతిలో నుండి గొడుగు జారిపడింది. ఆమె అరవటానికి ప్రయత్నించింది. కానీ ఆమె స్వరం మూగబోయింది. క్షణాల్లో ఆమె శక్తి క్షీణించడం ప్రారంభమైంది. ఆమె కళ్ళు మసకబారాయి. వారి ఆసరాపై స్పృహ కోల్పై కుప్పకూలింది. వారు వెంటనే ఆమెను వెనక సీట్లోకి తీసుకెళ్లారు. ఆమె తన రెయిన్ కోట్ వేసుకుంది. కుండపోత వర్షంలోనూ, రాత్రి నిశ్శబ్దంలోనూ కారు దేవాంశ్ ముఖర్జీ బంగ్లా వైపు వేగంగా దూసుకుపోయింది. ఆరాధ్యకు స్పృహ తిరిగి వచ్చినప్పుడు ఆమె తల బరువుగా అనిపించింది మరియు ఆమె చెవుల్లో ఒక సన్నని శబ్దం ప్రతిధ్వనించింది. ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన చిన్న సాధారణ గదికి బదులుగా ఆమె ఒక విలాసవంతమైన, వైభవమైన పడక గదిలో మెత్తటి పరుపు మీద పడుకొని ఉంది. పైకప్పు మీద ఉన్న ఖరీదైన షాండిలియర్ ఆమె కళ్ళను మిరుగుట్లు గొలిపింది. ఆమె మనసు ఇంకా మసకగా ఉంది. ఆమెకు ఆ చీకటి సందు, ఆ కుండపోత వర్షం, ఆ తర్వాత ఈ ఘాటైన వాసన వస్తున్న గుడ్డ గుర్తుకొచ్చాయి. ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న సోఫాలో దేవాంశ్ ముఖర్జీ కూర్చొని ఉన్నాడు. అతని చేతులు జోడించి ఉన్నాయి. అతని ఎర్రటి కళ్ళతో ఆమె వైపే తదేకంగా చూస్తున్నాడు. ఏం జరిగిందో ఆరాధ్యకు పూర్తిగా అర్థం కాగానే భయం స్థానంలో ఉగ్రమైన కోపం వచ్చింది. ఆమె వెంటనే మంచం దిగింది. ఆమె అడుగులు తడబడుతున్నాయి. తనను తాను నిగ్రహించుకొని ఏం ఆలోచించకుండా, పరిణామాల గురించి పట్టించుకోకుండా దేవాంశ్కు చాలా దగ్గరగా వెళ్ళి తన సర్వశక్తితో అతని చెంపపై గట్టిగా కొట్టింది. ఆ చెంపదెబ్బ శబ్దంతో గదిలో ఒక పేలుడులా ప్రతిధ్వనించింది. డోర్ వద్ద నిలబడి ఉన్న కాపలావాడు కూడా భయంతో వెనక్కు తగ్గాడు. ఎందుకంటే తన జీవితంలో దేవాంశ్ ముఖర్జీతో ఎవ్వరూ ఇంత గట్టిగా మాట్లాడడం అతనెప్పుడూ చూడలేదు.
ఇంకా చెయ్యెత్తే ప్రసక్తి అయితే అసలే లేదు. ఆ దెబ్బకు దేవాంశ్ ముఖం ఒక పక్కకు ఒరిగిపోయింది. ఆరాధ్య వేళ్ల దెబ్బల గుర్తులు అతని చెంపల మీద కనిపించాయి. అతని కళ్ళు మరింత ఎర్రబడ్డాయి. చేతులు పిడికిలిగా బిగిసిపోయాయి. కానీ అతను ఎదురుదాడి చేయలేదు. అతను తిట్టలేదు. కోపం కూడా చూపించలేదు. అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకొని నిశ్శబ్దంగా వెనక్కు తిరిగి మంచం మీద తీవ్రమైన జ్వరంతో విలవిలలాడుతూ మూలుగుతున్న పీయూష్ను ఎత్తుకొని ఆరాధ్య ఒడిలో పడుకోబెట్టాడు. నన్ను చంపేయి, నీకెంత కావాలంటే అంత ఘోరంగా చంపేయి, నా ప్రాణం తీసుకో, కానీ దేవుడి మీద ఒట్టు, ముందు నువ్వు నా కొడుకుని కాపాడు. వాడికి తీవ్రమైన జ్వరం ఉంది. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. వాడు చనిపోతాడు ఆరాధ్య. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. దేవాంశ్ గొంతులో కఠినత్వం, అహంకారం లేవు. బదులుగా ఓడిపోయిన, నిస్సాయుడైన, కుంగిపోయిన ఒక తండ్రి వేదన మాత్రమే ఉంది. సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుంది. సోమనాథ్ ముఖర్జీ తడబడే అడుగులతో గదిలోకి ప్రవేశించాడు. ఆయన ఆరాధ్యను చూసి ఒక్క క్షణం కూడా సంకోచించకుండా ఆమె ముందు చేతులు జోడించాడు. అమ్మా, దయచేసి నా దురదృష్టవంతుడైన కొడుకు తరపున నన్ను క్షమించు. నా కొడుకు కొంచెం మొండివాడు, కఠిన స్వభావం కలవాడు. మనుషులతో ఎలా ప్రవర్తించాలో వాడికి సరిగ్గా తెలియదు. ఎవరిని ఎలా గౌరవించాలో కూడా అతనికి తెలియదు. తన జీవితం అంతా డబ్బుతో సంబంధాలను కొనటానికే ప్రయత్నిస్తూ గడిపాడు. ఈరోజు అతను చాలా పెద్ద తప్పు చేశాడు. కానీ అమాయకపు బిడ్డ సంగతి ఏంటి? అతనిదేమైనా తప్పుందా? దేవుడి దయ కోసం అతన్ని కాపాడండి. మీరు లేకుండా ఆ పిల్లాడు శాంతించడు. మనమంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. తుఫాన్లో రగిలిన ఆరాధ్య కోపం, విలవిలలాడుతున్న ఆ పిల్లాడి శరీరాన్ని, పాలిపోయిన ముఖాన్ని, బలహీనమైన ఏడుపుని, గౌరవనీయమైన వృద్ధ తండ్రి కన్నీటి కళ్ళను చూసి నెమ్మదిగా కరిగిపోయింది. ఆమెలో దాగి ఉన్న మాతృప్రేమ ఆమె అవమానాన్ని, కోపాన్ని అధిగమించింది. ఆమె పీయూష్ని తన ఛాతీకి హత్తుకొని దేవాంశ్ను చిన్న చూపుతో చూస్తూ, దేవాంశ్ గారు, ఈరోజు మీ కొడుకు వల్లే మీరు ప్రాణాలతో బయటపడగలిగారు. వెంటనే ఒక పెద్ద కుండలో నీళ్లు, ఒక శుభ్రమైన గుడ్డ తీసుకురండి, తక్షణమే అంది. ఆమె స్వరంలో ఆజ్ఞాపించే భావం ఉంది. అతను ఒక సేనాధిపతిలా ఉన్నాడు. ఆ రాత్రంతా ఆరాధ్య ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఆమె మంచం తలవైపు కూర్చొని పీయూష్కి నుదుటికి, భుజాలకి, పాదాలకు చల్లటి నీటి కాపడాలు పెడుతూ ఉంది. అప్పుడప్పుడు ఆమె అతనికి చెంచాతో మందులు, ఫీడర్తో పాలు తినిపిస్తూ నిరంతరం తన ఛాతి వెచ్చదనాన్ని, ఒడి సౌకర్యాన్ని అందిస్తూ ఉంది. గది మూలల్లో గోడ కానుకొని ఉన్న దేవాంశ్ ఆమెను మౌనంగా చూస్తున్నాడు. కొన్ని గంటల క్రితం తనను చెంపదెబ్బ మీద కొట్టిన, తను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చిన అదే అమ్మాయి ఇప్పుడు తన బిడ్డ కోసం తన నిద్రను, కోపాన్ని కూడా మర్చిపోతుంది. తన జీవితంలో మొదటిసారిగా మాతృత్వం అంటే ఏంటో అతను ఇంత దగ్గరగా అనుభవించాడు. మరియు ఒక స్త్రీ యొక్క అహంకారం కన్నా ఆమె బలం, త్యాగం ఎంతో గొప్పవి, నిజమైనవి. కిటికీలోంచి ఉదయపు తొలి కిరణాలు ప్రసరించేసరికి పీయూష్ జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అతని శ్వాస సాధారణ స్థితికి వచ్చి ఆరాధ్య ఛాతిపై ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. రాత్రంతా మేల్కొని ఉండడం వల్ల ఆరాధ్య కళ్ళు అలసటతో ఎర్రబడ్డాయి. ఆమె జుట్టు చెదిరిపోయింది. కానీ ఆమె ముఖంలో ఉపశమనం, ప్రగాఢమైన శాంతి భావన ప్రతిబింబించాయి. దేవాంశ్ నెమ్మదిగా ఆమె వద్దకు నడిచాడు. ఈసారి అతని నడక నెమ్మదిగా, జాగ్రత్తగా, కొంచెం సిగ్గుతో కూడి ఉంది. ధన్యవాదాలు ఆరాధ్య, నువ్వు చేసిన ఈ ఉపకారాన్ని నేనెప్పటికీ మర్చిపోను. అతను చూశాడు. ఆమె కళ్ళల్లో అదే పాత కోపం, ద్వేషం ఇంకా కనిపిస్తున్నాయి. నాకు మీ కృతజ్ఞతలు అవసరం లేదు. నేను మీకోసమో, మీ సంపద కోసమో ఇక్కడ ఉండడం లేదు. కేవలం ఈ అమాయకపు బిడ్డ, మీ ముసలి తండ్రి కన్నీళ్ల కోసమే ఉంటున్నాను. కానీ గుర్తుంచుకోండి దేవాంశ్ ముఖర్జీ గారు, నాపై మీరు ప్రయోగించిన బలప్రయోగానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. మీరే నన్ను దింపాలి. దేవాంశ్ ముఖం మళ్ళీ గంభీరంగా మారింది. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు ఆరాధ్య. రాబోయే కొన్ని రోజులు వాడికి ప్రత్యేక సంరక్షణ అవసరమని డాక్టర్ చెప్పారు. వీడు నీతో మాత్రమే ప్రశాంతంగా ఉంటాడు. నువ్వు ఇంట్లోనే ఉంటావు. అతని స్వరం మళ్ళీ ఆజ్ఞాపించేదిగా, తీర్పు చెప్పేదిగా మారింది. కొద్దిసేపటి క్రితం ఉన్న కృతజ్ఞత గాలిలో కలిసిపోయినట్టుగా అనిపించింది. ఆరాధ్య వ్యంగ్యంగా నవ్వుతూ అతని వైపు చూసింది. మీకు పిచ్చి పట్టిందా మిస్టర్ దేవాంశ్? నిన్న రాత్రి నన్ను వీధుల్లో నుంచి
గుండాలతో పట్టుకొచ్చేలా చేశావు. ఇది చాలా పెద్ద నేరం. నేను మీ పని మనిషిని కాదు. మీతో ఎలాంటి వాగ్దానం కానీ ఒప్పందం కానీ చేసుకోలేదు. నేను ఇప్పుడే ఇంటికి వెళ్తాను. అనారోగ్యంతో ఉన్న మా అమ్మ, మా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆందోళనలో పిచ్చివాళ్ళైపోతూ ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవాంశ్ నిర్లక్ష్యంగా తన చేతులను జోబులో పెట్టుకున్నాడు. అతను ముందుకు అడుగు వేసి ఆరాధ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఈ ఉదయం మీ అమ్మగారి ఖాతాకు 5 లక్షల రూపాయలు బదిలీ చేశాను. బుటిక్ తరపున ఒక ప్రత్యేకపు పని మీద నువ్వు వారం రోజులు ఊర్లో లేవని నీ ఫోన్ నుంచే ఆమెకు ఒక సందేశం కూడా పంపాను. ఆమె ఆందోళన పడదు. ఇక నీ విషయానికి వస్తే, దేవాంశ్ ముఖర్జీ చేతికి ఏది చిక్కినా అది అతనిదే అవుతుంది. నా అనుమతి లేకుండా నువ్వు ఈ భవనం ప్రధాన గేటును దాటి బయటకు అడుగుపెట్టలేవు అన్నాడు. దేవాంశ్ యొక్క ఆడంబరమైన మాటలు విని ఆరాధ్య నిశ్చయురాలైంది. ఆ మనిషి యొక్క మొండితనం, అహంకారం మరియు తన ఊహకు అందని అతని ఆలోచన విధానం ఆమెను నివ్వెరపరిచాయి. అతను మరింత అవమానంగా భావించాడు. ఆమె నిస్సహాయతతో, కోపంతో వణికిపోయింది. అతన్ని మళ్ళీ చెంపదెబ్బ కొట్టాలని ఆమెకు అనిపించింది. కానీ ఆమె ఏదైనా అనేలోపే సోమ్నాథ్ తన గదిలోంచి బయటకొచ్చాడు. ఆయన నడవటానికి ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆయన ముఖంలో కోపం కనిపించింది. దేవాంశ్ అమర్యాద, నీ కొడుకు ప్రాణాలను కాపాడటానికి రాత్రంతా మేలుకొని ఉన్న ఆ అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నావు? ఆయన దేవాంశ్ను కోపంగా గద్దించాడు. తర్వాత ఆయన ఆరాధ్య వద్దకు వచ్చి చాలా మృదువైన, ఆప్యాయమైన స్వరంతో ఇలా అన్నాడు. అమ్మా, ఈ మొండివాడు నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాడని నాకు తెలుసు. నువ్వు చెప్పింది 100% నిజం. నువ్వు కావాలంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను తీసుకెళ్తాను. మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపి అతని తరపున నేను క్షమాపణ చెప్తాను. కానీ ఒక తాతయ్య మొర వింటావా? పీయూష్ను చూడండి. అతను రాత్రంతా మృత్యుతో పోరాడుతున్నాడు. మీ ఒడిలో అతనికి రక్షణ లభించింది. కానీ మీరు లేకపోతే అతను మళ్ళీ అనారోగ్యానికి గురవుతాడు. కేవలం కొన్ని రోజులు. అతను పూర్తిగా కోలుకునే వరకు మీరు కొన్ని రోజులు ఈ బంగ్లాలో ఉండలేరా? దేవాంశ్ నీతో మర్యాదగా ఉంటాడు అని నేను నీకు హామీ ఇస్తున్నాను. మీ భద్రత, బాధ్యత నేను తీసుకుంటాను. నీకు కావలసినంత జీతం కూడా వస్తుంది. నా మనవడిని బాగుచేయి చాలు. ఆరాధ్య కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఒకవైపు కఠినమైన మనిషి అయిన దేవాంశ్ ముఖర్జీ ఉన్నాడు. మరోవైపు ఆ ముసలి నిస్తయుడైన తండ్రి, రాత్రి వెక్కి వెక్కి ఏడ్చిన ఆ అమాయకపు బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ ఏడుపు ఇంకా ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆరాధ్య ఒక దీర్ఘ శ్వాస తీసుకొని తన కన్నీళ్లను తుడుచుకొని సోమ్నాథ్ వైపు చూస్తూ, సరే, మీకోసం, ఈ అమాయకపు బిడ్డ కోసం నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నావి 2 షరతులు ఉన్నాయి అంది. మొదటిది, మీ కృతజ్ఞత లేని అహంకారి అయిన కొడుకు నుండి నేను ఒక్క పైసా కూడా తీసుకోను. నేను అమ్ముకోవడానికి ఒక సరుకును కాదు. నేను ఏది చేసినా అది మానవత్వంతో, కరుణతోనే చేస్తాను. ఆరాధ్య తన కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని సోమ్నాథ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను ఇక్కడ ఉంటాను అంది. కానీ నేనిక్కడ పని మనిషిగానో ఆయోగానో కాదు. కేవలం పీయూష్ను చూసుకోవడానికే ఉంటాను. ఈ ఇంట్లో ఎవరు నాతో అవమానకరమైన పని చేయించలేరు. ఇంకా 2వ షరతు ఏంటంటే, మీరు నా మొబైల్ ఫోన్ను తిరిగి ఇవ్వాలి. అప్పుడు నేను మా అమ్మతో, నాకు కాబోయే భర్త వినయ్తో మాట్లాడి నా మాటలతో వాళ్ళను ఓదార్చగలను. నేను నా ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను. పీయూష్ పూర్తిగా కోలుకున్నాడని నాకు అనిపించినప్పుడు నేను వెంటనే ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోతాను. నన్ను ఆపడానికి ఎలాంటి ప్రయత్నం జరగకూడదు. అంతేకాకుండా నా కుటుంబంతో మాట్లాడటానికి నాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. మీరు ఈ షరతులకు అంగీకరిస్తే నేను ఉంటాను. లేకపోతే మీరు నన్ను ఇప్పుడే కాల్చి పారేయవచ్చు. అయినప్పటికీ నేను ఈ గదిలోకి తిరిగి అడుగుపెట్టను. దేవాంశ్ కోపంగా ఏదో చెప్పబోయాడు. కానీ సోమ్నాథ్ అతన్ని మౌనంగా ఉండమని గట్టిగా సైగ చేసి వెంటనే ఒక పనివాడితో ఆరాధ్య ఫోన్ను తెప్పించి ఆమెకు అందించాడు. ఏం చెప్పాలనుకున్నా చెప్పు, గౌరవనీయమైన అతిథివి. ఆరాధ్య ఫోన్తో పాటు గదిలోకి వేగంగా తిరిగి వెళ్ళి తలుపును లోపల నుండి గడియ పెట్టింది. ఆమె చేతులు వణికిపోతున్నాయి. ఆమె చేసిన మొదటి పని
తన తల్లికి ఫోన్ చేయడం, తన కన్నీళ్లను దాచుకుంటూ ఆమె నకిలీ నవ్వు నవ్వి తాను నిజంగానే ఒక శిక్షణ మరియు పని మీద బొటక్ యజమానితో కలిసి ఊరి బయట ఉన్నానని ఆమెకు భరోసా ఇచ్చింది. మరియు ఆమె కొన్ని రోజుల్లో తిరిగి వస్తానని చెప్పింది. తల్లిని తృప్తిపరిచిన తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ వణుకుతున్న వేళ్లతో తన కాబోయే భర్త వినయ్కి ఫోన్ చేసింది. ప్రపంచంలోని ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి ఆమె ఆధారపడిన ఏకైక ఆశ, ఆధారం అతనే. ఫోన్ మోగుతూనే ఉంది. చివరికి నాలుగో రింగ్కి వినయ్ ఫోన్ ఎత్తాడు. హలో ఆరాధ్య, ఎక్కడున్నావు? నిన్న రాత్రి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. నేను మీ ఇంటికి కూడా వచ్చాను. నాకు చెప్పకుండానే ఊరికి వెళ్ళావని మీ అమ్మ చెప్పింది. అదేంటి, ఇది జోకా ఆరాధ్య? వినయ్ గొంతులో ఆందోళన కన్నా కోపం, ఫిర్యాదు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు తనను తాను నిగ్రహించుకోలేకపోతున్న ఆరాధ్య వినయ్ గొంతు వినగానే తన నిగ్రహాన్ని కోల్పోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. వినయ్, నేను ఈ ఊరిలో లేను. దయచేసి నన్ను కాపాడు వినయ్, నేను పెద్ద కష్టంలో ఉన్నాను. ఏడుస్తూ ఆమె మాటలు పూర్తిగా చెప్పుకోలేకపోయింది. వినయ్ పూర్తిగా భయపడిపోయాడు. ఆరాధ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఎక్కడున్నావు? అంతా స్పష్టంగా చెప్పు. ఎవరైనా నిన్ను ఏదైనా చేశారా? నేను వెంటనే పోలీసులను పిలుస్తాను. నువ్వు ఆ ప్రదేశం పేరు చెప్పు చాలు. నేను ప్రపంచంలో ఎవరితోనైనా పోరాడతాను.